మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. 35 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన హిడ్మా దళం అయితే ప్రస్తుతం కేఎండిసి కమాండర్ ప్రశాంత్ అలియాస్ ఎర్రోళ్ల రవి లొంగుబాటులో ఉన్నారు. భారీగా కూడా AK-47 మరియు SLR తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన వారిలో దాదాపుగా 10 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్టుగా కూడా తెలిపారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇప్పుడు చూసుకుంటే మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. దగ్గర 35 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? యాముల్య, దీనికి సంబంధించి మావోయిస్టులకి గత 6 నెలల నుంచి కూడా ఏదైతే ఆపరేషన్ సగార్ నుంచి మొదలు పెట్టారో కేంద్ర ప్రభుత్వం, అప్పటి నుంచి కూడా మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హిడ్మా ఎన్కౌంటర్ కీలకంగా మారింది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్ట్ పార్టీ పూర్తిగా అంతర్గతం అయిపోయింది అనుకునే టైంలో కొంతమంది మళ్ళీ మావోయిస్టులు రీసెంట్ గా ఏదైతే దాడులు జరిగినాయో దానికి సంబంధించి కూడా ఎన్కౌంటర్లు చేయడం, ఎవరైతే హిడ్మాని ఆచూకీ చెప్పినారో అతన్ని చంపడం కావచ్చు. సో ఇదంతా కూడా కౌంటర్ ఎన్కౌంటర్ జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలోనే ఇప్పటికే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు గత నెలలో 37 మంది లొంగిపోయారు. వారిలో కూడా పెద్ద ఎత్తున సామాగ్రి AK-47 కావచ్చు, SLR కావచ్చు, అన్ని పెద్ద రైఫిల్స్ కావచ్చు, అన్ని సమర్పించారు. అక్కడ DGP ముందు లొంగిపోయిన దాఖలాలు తెలిసిన విషయమే. సో దాంతో పాటుగా ఏదైతే మొన్న రీసెంట్ గా జరిగినటువంటి ఏదైతే 16 మంది లొంగుబాట ఉందో దానికి సంబంధించి కూడా మరి వాళ్ళు సేమ అనేది తేలాల్సిన అవసరం అయితే ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు ముఖ్యంగా 35 మంది మావోయిస్టులు అయితే ఈ రోజు మధ్యాహ్నం DGP మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. దీంట్లో ముఖ్యంగా హిడ్మాకు సంబంధించిన దళం ఉంది. హిడ్మాకి కీలకంగా హిడ్మాతో పనిచేసినటువంటి దళం, ఈ దళం అంతా కూడా దీంట్లో ఉన్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికి ప్రశాంత్ ఏదైతే హిడ్మాకి అతి కీలకంగా అతి సన్నిహితంగా ఉండే ప్రశాంత్ అలియాస్ ఎర్రోళ్ల రవి కూడా రొంగిపోయినట్టు తెలుస్తా ఉంది. దీంట్లో ముఖ్యంగా 10 మంది మహిళలు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ మావోయిస్టుల ఎదురుదెబ్బనే తగిలిందని చెప్పుకోవచ్చు. మొత్తం అందరూ కూడా ఒక్కొక్కరుగా అందరు లొంగిపోతా ఉన్నారు. పోలీసులంతా కూడా చాకచక్యంగా కూబింగ్ నిర్వహిస్తా ఉన్నారు. మాక్సిమం ప్రాణాలతో పట్టుకొని ఈ జైలుకు తరలించడానికే చూస్తున్నారు. ఎన్కౌంటర్లు ఈ మధ్య కాలంలో చాలా తక్కువైపోయినాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంతో పోలిస్తే గతంలో ఎన్కౌంటర్ జరుగుతాయి. అంటే ఆపరేషన్ కగారులో కనుక చూస్తే కర్రెగుట్టలో దాదాపు 265 మంది చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడు కూబింగ్ చేస్తున్నప్పుడు ఎన్కౌంటర్ చేయకుండా వాళ్ళను ప్రాణాలతో పట్టుకొని జనజీవన స్రవంతిలో కలుసుకోవాలంటూ కూడా పోలీసులు అనౌన్స్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే రివార్డులా ఉన్నాయి, వాళ్ళ మీద రివార్డులు ఉన్నాయి. ఏదైతే ఒక్కొక్కరికి 50 లక్షలు ఉంది, ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఉంది. ఆ రివార్డులు మీకే ఇచ్చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి డెడ్ లైన్ మార్చ్ 2026 వరకు మరి ఇది మావోయిస్టు పదం అనేది లేకుండా చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి మరి అందరూ ఒక్కొక్కరుగా మెయిన్ లీడర్స్ అంతా కూడా లొంగిపోతా ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఒకవైపు మొన్న రీసెంట్ గానే కర్రెగుట్టల్లో కూడా 150 మంది మావోయిస్టులు ఒక కీలక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరి ఏదైతే దేవుజీ కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, వీళ్ళందరి నేతృత్వంలో పెద్ద ఎత్తున మరి మీటింగ్ జరిగింది. సార్ ఏం చేయబోతున్నారు, మరి మావోయిస్టులు ఒక్కొక్కరుగా లొంగిపోతా ఉంటే మరి మావోయిస్టు పార్టీ ఏం చేయబోతుంది? ఇటు పోలీసులు కూడా మరి పోలీసులు అయితే లొంగిపోవాలని చెప్తా ఉన్నారు. మరి మావోయిస్టులు దీన్ని ఎలా తీసుకుంటారు ఏంటి అనేది కూడా ఒక చర్చనీయాంశమైన మూల్యం. అది ఏమైనప్పటికీ ఈ ప్రస్తుతం ఈ లొంగుబాటు ఏదైతే దాంతో ఇప్పుడు తెలంగాణలో మావోయిస్టుల ముప్పు పూర్తిగా తగ్గినట్టే అని అనుకోవచ్చు అంటారా? గతం నుంచి కూడా తెలంగాణలో చాలా వరకు తెలంగాణలో మావోయిస్టు ప్రాబల్యం అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 10-15 సంవత్సరాలుగా పెద్దగా మావోయిస్టులు ఇక్కడ యాక్టివిటీ గానీ ఇక్కడ ఏదైనా సంఘటనలు గానీ చేసిన దాఖలాలు లేవు. సో అని అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఈ సైడ్ ఎక్కువగా మావోయిస్టు కదలికలు ఘటనలు జరిగినాయి. కానీ హైదరాబాద్ లో అలాగే తెలంగాణలో మొత్తం కూడా ఎక్కడ కూడా మావోయిస్టులకు సంబంధించి కదలికలు ఎక్కువగా లేవు. ఉన్నాయి కానీ ఎక్కువగా లేవు. దీనికి సంబంధించి అదే ఇప్పుడు ఒకవేళ రాష్ట్రం గనక ఇంత ప్రశాంతంగా ఉంది కాబట్టి మావోయిస్టులందరూ కూడా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోతున్నారంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం
కావచ్చు ఎంత సానుకూలంగా ఉంది అనేది అంటే శాంతియుతంగా ఈ రాష్ట్రం ముందుకు వెళ్తున్నదని ఒక నిదర్శనం. సో గతంలో 37 మంది లొంగిపోయారు. సో ఇప్పుడు కూడా 35 మంది లొంగిపోతున్నారు. సో దీనికి సంబంధించి మరి ఇంకా మావోయిస్టులు కూడా ఏదైతే ఛత్తీస్గఢ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూడా మరి తెలంగాణకు వచ్చి లొంగిపోతారా మరి, ఎందుకంటే వాళ్ళకి అక్కడ భరోసా కల్పించట్లేదనే కూడా ఒకటి నడుస్తుంది అమూల్య. దీనికి సంబంధించి తెలంగాణలో అయితే పెద్ద మావోయిస్టుకి సంబంధించి పెద్ద ఇది లేదని చెప్పుకోవచ్చు అమూల్య. రైట్, మరి ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ 90% మావోయిస్టులు లొంగిపోయినట్టుగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఇంకా కీలక నేతలు ఎవరైతే ఉంటారో ఈ మావోయిస్ట్ పార్టీలో, ఇటు బర్సీ దేవా అయి ఇటు మరి దేవ్జీ అయి ఉండొచ్చు, వీరి గురించి ఏమంటారు? ఏదైతే కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టిందో దానికి సంబంధించి వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే ఏదైతే మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి కీలక ఒక రిపోర్ట్ కూడా మొన్ననే రిలీజ్ అయింది. ఏదైతే 2024 ఆగస్ట్ లో జరిగినటువంటి ఏదైతే లేఖలో రాసి వాళ్ళంతా కూడా మనం ఇంకా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి, జనజీవన్తో స్రవంతిలో కలిసిపోయి వాళ్ళ సమస్యల పట్ల మనం పోరాడాలి. మనం ఒకవేళ మావోయిస్టు పార్టీ అంతమైతే గనక మనం జనాల కోసం కొట్లాడాలి, ఇది జనాలను మోసం చేసినట్టు కాదు అంటూ కూడా గతంలోనే ఒక లేఖ విడుదలైంది. దీనికి సంబంధించి కూడా మరి మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు అనేది వాళ్ళ సొంతంగానే వాళ్ళు లేఖ బయట పెట్టినప్పటికీ దీన్ని ఆసరాగా చేసుకొని ఇటు ప్రభుత్వం కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకొని పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మావోయిస్టు పార్టీ మాక్సిమం 2026 మార్చ్ లో మొత్తం కూడా అయిపోతుంది అనే అంచనాల వరకే వస్తున్నాయి. కొంతమంది కీలక నేతలు తప్ప దాదాపు ఏదైతే మీరు అన్నట్టు దేవ్జీ కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది కమాండర్స్ ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు తప్ప పెద్దగా 90% అయితే మొత్తం లొంగిపోయారు. కొంతమంది పోలీసులు దాడుల్లో చనిపోయారు. వీళ్ళంతా కూడా దీనంతా కూడా మరి పునర్ ఆలోచన చేసి మరి మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు మరి ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది కూడా ఒక చర్చనీయాంశమైంది. మరి ప్రభుత్వం కూడా డెడ్ లైన్ పెట్టింది కాబట్టి ప్రభుత్వం కూడా మరి ప్రభుత్వం సైడ్ నుంచి మావోయిస్టులకి ఏం దిశానిర్దేశం చేస్తారనేది కూడా ఒక చర్చనీయాంశమైన మూల్యం. రైట్, థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. తెలంగాణ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఇటు 35 మంది మావోయిస్టులు లొంగిపోయారు. హిడ్మా దళం KMDC కమాండర్ ప్రశాంత్ అలియాస్ ఎర్రోళ్ల రవి మాత్రం లొంగిబాటులో ఉన్నారు. ప్రస్తుతం భారీగా AK-47 మరియు SLR తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం లొంగిపోయిన వారిలో వచ్చేసి 10 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇటు హిడ్మాకి అతి కీలకమైన సన్నిహితమైన ప్రశాంత్ కూడా లొంగుబాటులో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రభుత్వం అయితే ప్రస్తుతం దీని గురించి అంటే మావోయిస్టుల లొంగుబాటు గురించి ఒక డెడ్ లైన్ పెట్టుకున్నట్టుగా కూడా కనిపిస్తోంది. ఇటు మార్చ్ 2026 లోపు మావోయిస్టుల లొంగుబాటుకు అంటే జనజీవన స్రవంతిలో కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఇటు ఇంకొక పక్క చూసుకుంటే మావోయిస్టులు దగ్గర 90% ఇప్పుడు ప్రస్తుతం జనజీవన స్రవంతిలో కలిసిపోయి అంటే లొంగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఇందులో కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు బర్సీదేవా అయి ఉండొచ్చు, దేవ్జీ అయి ఉండొచ్చు, వీళ్ళ ఆచూకీ మాత్రం ఇంతవరకు తెలియలేదు. ఒకసారి మనం గతంలో చూసుకున్నా కూడా దేవ్జీ గురించి ఆయన కూతురు సుమ కూడా ఒక లేఖ రాయడం అయితే జరిగింది. కానీ ఇంతవరకు మాత్రం దానిపైన ఎటువంటి స్పందన కూడా లేదు. ఇంకా మోస్ట్లీ ఇప్పుడు ఒక 90% అయితే మావోయిస్టులు లొంగిపోయినట్టు తెలుస్తుంది. ఇక ఈ అంశంపై ఇప్పుడు ఎవరైతే 35 మంది లొంగిపోయారో హిడ్మా దళం నుంచి వారిపైన అయితే ఈరోజు DGP శివధర్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతారు.